ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావివ సంతుష్టౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. గత వీడియోలో మన రాశిచక్రంలో గల నవగ్రహాలకు వాటికి సంబంధించిన నవరత్నాలు అంటే ఏ గ్రహానికి ఏ రత్నము ధరించాల్సి ఉంది, ఏ ఏ జన్మలగ్నంలో జన్మించిన వారు ఏ ఏ రత్నాలు ధరిస్తే యోగకారకంగా ఉంటుంది, అంటే శుభ ఫలితాలు పొందగలుగుతారు అనే విషయము నేను వివరించాను. ఇప్పుడు మేషరాశి రాశి ఫలితాల్లో మేషరాశికి సంబంధించి సంక్రాంతి తర్వాత అంటే 18వ తేదీ జనవరి 18వ తేదీ 2026 మన సంక్రాంతి తర్వాత పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది. మకర రాశిలో రవి రవి అంగారకుడు బుధ శుక్ర గ్రహాలతో పాటు దాదాపు 2.5 రోజులు చంద్రుడు కూడా ఇక్కడ సంచరించడం జరిగింది. ఇప్పుడు మేషరాశికి సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఏ విధంగా ఉందో ఒకసారి మనం దాని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మేషరాశి అంటే రాశ్యాధిపతి అంగారకుడు, అష్టమాధిపతి కూడా అంగారకుడే. ఆ మేషరాశికి 1, 5, 8 రాస్యాధిపత్యంతో పాటు అష్టమాధిపత్యం కూడా అంగారకుడికి వచ్చింది. సో అటువంటి అంగారకుడు దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే మకర రాశిలో అంగారకుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు. అదే స్థానంలో సూర్యుడు అంటే మేషరాశికి పంచమాధిపతి సూర్యుడు, మేషరాశికి 1, 2, 3, 4 పంచమాధిపతి సూర్యుడు కూడా అంగారక గ్రహంతో కలిసి ఉన్నాడు దశమ స్థానం ఈ మకర రాశిలో. వాటితో పాటు బుధ శుక్ర గ్రహాలు కూడా కలిసి ఉన్నాయి. బుధుడు తృతీయ షష్టాధిపతి అంటే మేష రాశి వారికి మూడవ స్థానం 6వ స్థానానికి అధిపతి బుధుడు కూడా ఇక్కడ మకర రాశిలో స్థితి పొందినాడు. అలాగే ఈ ద్వితీయ సప్తమాధిపతి వృషభ రాశి అధిపతి తులారాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా మేషరాశి నుంచి తీసుకుంటే దశమ స్థానంలో స్థితి పొందినాడు. సో ఇక్కడ 4 గ్రహాలు రవి అంగారకుడు బుధ శుక్ర గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి. వాటితో పాటు రాహువు లాభస్థానంలో ఉన్నాడు, శనీశ్వరుడు వ్యయస్థానంలో ఉన్నాడు. అలాగే బృహస్పతి భాగ్యాధిపతి భాగ్య వ్యయాధిపతి 9, 10 స్థానానికి 9, 12 భాగ్యస్థానము వ్యయస్థానం సంబంధించిన బృహస్పతి తృతీయ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ఇక కేతుగ్రహము పంచమ స్థానము సింహరాశిలో కేతుగ్రహం స్థితి పొంది ఉంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న మేషరాశికి సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి. దీన్ని బట్టి మనకు ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఏలినాటి శని అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనుక రాశిలోకి శని ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అక్కడి నుంచి ఏలినాటి శని ప్రభావం వీరి మీద పనిచేస్తూ ఉంటుంది. సో ఏలినాటి శని 7.5 సంవత్సరాల కాలం పాటు కొనసాగుతుంది. మొదటి ఏలినాటి శనిలో ప్రథమ భాగం 3 భాగాలు అంటే ఏ స్థానంలో శని సంచారము, తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత రాశిలో శని సంచారము, మేషరాశి అంటే ఆ రాశిలోకి శని రావడం జరుగుతుంది. అక్కడ 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. తర్వాత 2వ స్థానంలో అంటే ధనవా కుటుంబ స్థానంలోకి శని సంచారం జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. సో ఇక్కడ 7.5 సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇందులో ఇప్పుడు 12వ రాశిలో శని సంచారం జరుగుతూ ఉంది జన్మరాశి నుంచి మేషరాశి వారికి. సో 12 రాశిలో ఉంటే మామూలుగా ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే ఇక్కడ శుభగ్రహాల దృష్టి అయితే శనిశ్చరుడి మీద శుభగ్రహాల దృష్టి అయితే లేదు. సో బృహస్పతి కూడా తానున్న చోటు నుండి వీళ్ళ భాగ్యస్థానాన్ని చూసుకుంటున్నాడు, స్వక్షేత్రాన్ని చూసుకుంటున్నాడు బృహస్పతి భాగ్యాధిపతి. అలాగే కుంభరాశి రాహువు మీద బృహస్పతి దృష్టి రాహువు మీద కూడా ఉంది. అలాగే బృహస్పతి తానున్న చోటు నుంచి పంచమ స్థానాన్ని చూస్తాడు. అంటే తులారాశి మీద కూడా తులారాశిని కూడా బృహస్పతి వీక్షిస్తున్నాడు. సో ఇప్పుడు
ఏలినాటి శని యొక్క ప్రథమ భాగంలో 2027 వచ్చే సంవత్సరం వరకు ఇది కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు వీరికి ఏదైనా పెద్దవారి నుంచి అంటే దశమ లాభాధిపతి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, అనానుకూలంగా ఉండే చోట పని చేయాల్సి రావడం కానీ, లేకుంటే ఏదైనా విలువైన వస్తువులు కోల్పోవలసి రావడము, ఇవన్నీ వీరికి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ వీటిలో కొన్ని ఫలితాలు వాళ్ళు అనుభవంలోకి వచ్చుంటాయి. ఏదైనా పెద్దవారిని వారు దూరం కావాల్సిన పరిస్థితి కూడా వచ్చి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో గానీ, వారి యొక్క తాత ముత్తాతలు గానీ, వారి వంశీకులు ఎవరైనా పెద్దవారిని వారు కోల్పోవలసి రావచ్చు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా తీసుకుంటే కొద్దిగా వారు అనుకున్న చోటు నుంచి దూరంగా పనిచేయాల్సిన అవసరం పడి ఉంటుంది. అదేవిధంగా అధిపతి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నాడు. శనీశ్వరుడు స్థితి పొందిన రాష్ట్రాధిపతి బృహస్పతి అంటే వ్యయాధిపతి బృహస్పతి తృతీయ స్థానంలో స్థితి పొంది భాగ్యాన్ని వీక్షిస్తున్నాడు. అంటే కొంతవరకు మీరు వృత్తి ఉద్యోగాల పరంగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అంటే అనుకున్న చోటుకి వారు ఉన్న చోటు నివాస స్థానం నుంచి కొంత దూరం ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు రాహు శనీశ్వరుడు మరికొన్ని ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ఏలినాటి శనిలో దశమ లాభాధిపత్యం కలిగి ఉంది శనీశ్వరుడికి. దశమ లాభాధిపత్యం అంటే ఉద్యోగ పరంగా కానీ, ఇంకోటి ఏదైనా మీరు ఇంతకు ముందు గతంలో ఏదైనా స్టాక్ మార్కెటింగ్ కానీ, ఏదైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కానీ, ఏదైనా ఎవరికైనా రుణాలు ఇవ్వడం ద్వారా కానీ, ఏమైనా డబ్బు ఏదైనా కమిట్మెంట్స్ గతంలో ఏదైతే చేసింటారో వాటికి సంబంధించి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే సమయానికి మీరు అనుకున్న సమయానికి అవి తిరిగి రావు చేతికి, లేదా కొంత నష్టాన్ని భరించాల్సి రావచ్చు. ఏదైనా పూచి పడడం ద్వారా కానీ ఇటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సో, అటువంటి ఫలితాలు శనీశ్వరుడు ఇక్కడ వ్యయ స్థానంలో ఇస్తాడనమాట. తర్వాత శ్రమ, అనవసరమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది. తర్వాత శనీశ్వరుడు తనున్న రాశి నుంచి తృతీయ స్థానాన్ని చూస్తాడు. అంటే ఫైనాన్స్, ధనవా కుటుంబ స్థానం అంటారు. ధనము వాక్ కుటుంబ స్థానం అంటే మాట ద్వారా కానీ మీరు ఒకటి చెప్తే ఇంకొకటి ఇతరులు ఇంకో విషయంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వాక్ స్థానానికి సంబంధించి ఫైనాన్స్, ఆర్థిక పరిస్థితి కూడా మీ అంచనాలకు మించి ఖర్చులు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. ఏదైనా రుణాలు కూడా కొత్త రుణాలు కూడా చేయాల్సి రావచ్చు. దాంతోపాటు మీకు కుటుంబ విషయాల్లో కూడా కొంత అలజడి ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలజడిగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక కారణాలతో కొంత అభిప్రాయ భేదాలు ఇటువంటివి కలిగే అవకాశం కూడా ఉంది. వాటితో పాటు ఇప్పుడు తర్వాత బృహస్పతి భాగ్య వ్యయాధిపతి, భాగ్యస్థానానికి వ్యయస్థానానికి అధిపత్యం కలిగి ఉంటాడు. సో, ఇటువంటి బృహస్పతి తృతీయ స్థానంలో స్థితి పొందడం ద్వారా మీ తోబుట్టువులు కానీ, అంటే మీ తర్వాత పుట్టిన వాళ్ళు కానీ, మీతో పాటు మీ కోబార్న్స్ అంటారు, సిబ్లింగ్స్, వారి ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ పొందగలుగుతారు. ఎందుకంటే తృతీయ స్థానంలో బృహస్పతి భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నాడు. అలాగే తులారాశి అంటే మీ సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే మీ భాగస్వామ్య అంటే బిజినెస్ పార్ట్నర్స్ కానీ, లేకుంటే జీవిత భాగస్వామితో కానీ ఏదైనా ఇబ్బందులు రాకుండా, ఏదైనా అభిప్రాయ భేదాలు ఇటువంటివి రాకుండా బృహస్పతి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయన రక్షిస్తున్నాడు. ఆయన సప్తమ స్థానం మీద దృష్టి ఉంది. అంటే మీ వ్యాపార భాగస్వాములు కానీ, మీరు చేసే బిజినెస్, ఇతర ప్రాంతాలతో మీకు ఉండే కనెక్టివిటీ, అంటే ఏదైనా లావాదేవీలు కానీ, ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ అటువంటివన్నీ మీకు ఇబ్బందికరంగా ఉండకుండా ఈ బృహస్పతి సేవ్ చేసుకున్నాడు. అది దాంతోపాటు బృహస్పతి తృతీయంలో ఉండడం ద్వారా ఏదైనా ఉత్తర ప్రత్యుత్తర ద్వారా కమ్యూనికేషన్స్ బాగా ఉంటాయి. కమ్యూనికేషన్స్ ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించిన అంటే ఏదైనా ఆన్లైన్ లోన్స్ కానీ, ఏదైనా ఇటువంటి విషయాలు కూడా ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే గురువు ధనకారకుడు భాగ్యస్థానం చూసినట్టే దీంతోపాటు ఏదైనా పూర్వార్జితం, పిత్రార్జితం సంబంధించిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే మీరు చేసిన అప్పులకు గాను దాన్ని ఏదైనా తనఖా పెట్టి అప్పటికి మీరు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు కూడా కలిగిస్తుంటాడు. ఇది బృహస్పతి సంబంధించిన ఫలితాలు. అదేవిధంగా కేతుగ్రహము
పంచమ స్థానంలో సింహరాశిలో స్థితి పొంది ఉన్నాడు. సో, సింహరాశి అధిపతి అయిన రవి దశమ స్థానంలో హ్మ్, అంగారకంతో పాటు ఉచ్చ స్థితిలోని అంగారకంతో పాటు కలిసినాడు. బుధగ్రహం బుధ, శుక్రులతో పాటు దశమ స్థానంలో ఉండడం జరిగింది. ఇది మకర రాశి. సో, వృత్తి ఉద్యోగాల పరంగా ఏదైనా సమీపంలోనే ఏదైనా ప్రమోషన్ గాని, ఇన్సెంటివ్స్ గాని, ఏదైనా ఫైనాన్షియల్‌గా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. దాంతో పాటు ఎవరైనా రాజకీయంగా పలుకుబడి వాళ్ళ వ్యక్తులుగా రాజకీయ పలుకుబడి గల వ్యక్తుల ద్వారా గాని, ఏదైనా అధికారుల ద్వారా గాని కొద్దిగా ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీరు ప్రొఫెషనల్‌గా అంటే వృత్తి ఉద్యోగాల పరంగా కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఆహ్, అన్ వృత్తి ఉద్యోగాల పరంగా కొంత సానుకూలమైన వాతావరణం అయితే కలిగి ఉంటారు. ఒక మాసం వరకు ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత రాహు లాభస్థానంలో స్థితి పొంది ఉన్నాడు. లాభస్థానంలో రాహు ఉంటే మామూలుగా త్రిషడాయం అన్నారు. అంటే 3, మూడవ స్థానం, ఆరో స్థానము, 11వ స్థానంలో రాహు ఉంటే సాధారణంగా మంచి ఫలితాలే ఉంటాయి. కానీ రాహు గ్రహానికి స్థితి పొందిన రాహు స్థితి పొందిన రాశ్యాధిపతి శని ఏలినాటి శనిగా ఉంటూ అంటే ఏ స్థానంలో స్థితి పొందిన కారణం చేత కొంత రాహువు అంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనపడడం లేదు. ఆహ్ కానీ కొద్దిగా బ్యాలెన్స్‌డ్ అంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది రాహు. కానీ ఆహ్, ఒక విషయం ఏమంటే అదృష్టకరమైన విషయము. బృహస్పతి దృష్టి రాహువు మీద రాహు మీద ఉన్న కారణం చేత బృహస్పతి 9వ దృష్టితో రాహువుని చూస్తున్నాడు. సో, దాని కారణం చేత ఏదైనా రాహువు కలిగించే ఇబ్బందుల నుంచి ఆహ్, ఏదైనా ఆహ్, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇటువంటివి వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా గ్రహ సంచారము ఆహ్, గోచారరీత్యా ప్రస్తుతం చూస్తున్న కాలంలో ఈ విధమైన గ్రహస్థితి కలిగి ఉన్నారు. ఈ విధమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి. ఆహ్, తర్వాత రాహువుకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, తాను ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశ్యాధిపతితో కలిసిన ఏదైనా శుభగ్రహంతో గాని, ఏదైనా గ్రహంతో రాహువు ఒకే రాశిలో కలిసినప్పుడు, ఆ గ్రహం ఆ కలిసిన గ్రహముకు గ్రహానికి అది స్వక్షేత్రం గాని, మంచి ఉచ్చస్థితి గాని అయితే రాహుతో కలిసిన తర్వాత ఆహ్, ఆ రాహువు వాటికి సంబంధించిన యోగ ఫలితాలు మల్టిపుల్ టైమ్స్ అంటారు. అంటే ఎ చాలా ఎక్కువ ఆహ్, నంబర్ ఆఫ్ టైమ్స్ దాని ఆ కలిసిన గ్రహం యొక్క కారకత్వాలు తానే గ్రహించి రాహు అంతర్దశలో బెనిఫిట్స్ గాని, అంటే శుభ ఫలితాలు గాని, దుష్ఫలితాలు గాని అదే విధంగా ఉంటాయి. సో, ఇది రాహుకు సంబంధించిన ఒక విశ్లేషణలో తెలిసిన విషయము. ఈ విధంగా మేషరాశికి సంబంధించిన ఫలితాలు కలిగి ఉన్నారు. వీరు ఏలినాటి శనికి సంబంధించి ముఖ్యమైనది ఏమంటే, ఏలినాటి శనికి సంబంధించిన దోషము ఇప్పుడు ఎక్కువగా బాధ పెడుతుంది అని అని అనిపిస్తుంది. సో, ఏలినాటి శనికి సంబంధించి ఏదైనా హ్మ్. తిల అంటే నువ్వుల నూనెతో దీపారాధన శనీశ్వరునికి ఈ ఆలయంలో ఉన్న శనీశ్వరునికి లేదా ఏదైనా నవగ్రహాలు ఉన్న చోట శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా ఒక ఆహ్, మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ శనీశ్వరునికి సంబంధించిన ఏలినాటి శని ప్రభావం కొంతవరకు ఉపశమనం అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏదైనా అనాథ శరణాలయాలు గాని, ఆహ్, వృద్ధాశ్రమాలు గాని వయసు అంటే ఎక్కువ వయసు మీరిన వృద్ధులు ఆహ్, ఈ సపోర్ట్ కోరుకుంటుంటారు. అటువంటి వారికి ఏదైనా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏదైనా అందించడం ద్వారా వారికి ఏదైనా అవసరానికి వారికి ఏదైనా అవసరాలుంటే వాటిని తీర్చడం ద్వారా చిన్న చిన్న విషయాలైనా గూడా వాటిని తీర్చడం ద్వారా ఏలినాటి శని ప్రభావం కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. హ్మ్. అనాథ శరణాలయాన్ని గాని, వారికేదైనా దుప్పట్లు, కంబట్లు ఆ సీజన్‌ని బట్టి ఆహ్, ఆ విధంగా ఇప్పుడు రాబోయేది ఆహ్, రాబోయేది వేసవికాలం. సో, వేసవికాలానికి ఏలినాటి శని ఇంకా కంటిన్యూ అయితుందిది. దాదాపు ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయితుంది. సో, వేసవికాలం అయితే వారికేదైనా పానీయాలు, చల్లటి పానీయాలు అందించడం ద్వారా విసనకర్రలు ఇటువంటివి ఏవైనా సేవా కార్యక్రమాలు వారినేదైనా హాస్పిటల్ ఏదైనా తీసుకుపో వారికి హుహు. ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఉన్న వారికి హాస్పిటల్ తీసుకుపోవడం, వాళ్ళకేదైనా వైద్య సహాయం అందించడం ద్వారా కూడా ఆహ్, ఎటువంటి అంటే ఇక్కడ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనము ఏదైనా సర్వీస్ చేస్తే దానికి కూడా శనీశ్వరుడు సంతుష్టుడై అంటే శనీశ్వరుడు ఇచ్చే దుష్ఫలితాల నుంచి కొంతవరకు మనము బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఏలినాటి శనికి సంబంధించి. ఆహ్, మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసినా కూడా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది ఏలినాటి శనికి సంబంధించి. ఇది మేషరాశికి సంబంధించిన ముఖ్యమైన
ఫలితాలు. వృత్తి ఉద్యోగాల పరంగా అయితే ఇంకొక విషయం ఏమంటే అంగారకుడు ఇక్కడ అంగారకుడు రాస్యాధిపతి, అష్టమాధిపతి అంగారకుడు ఆకస్మికంగా సడెన్‌గా ఏదైనా భూ భూ వ్యవహారాలకు సంబంధించి గానీ, గృహము, భూమి ఏదైనా స్థిరచరాస్తులకు సంబంధించిన లబ్ధి పొందే అవకాశం కూడా కనబడుతోంది. దాదాపుగా ఫిబ్రవరి మాసం చివరి వరకు ఉంటుంది ఈ పరిస్థితి. భూమికి సంబంధించిన లావాదేవీలు ఏదైనా ట్రాన్సాక్షన్ గతంలో నిలిచిపోయినవి ఏవన్నా ఉంటే సగం సగం అంటే ఏదైనా వ్యవహారాలు పెండింగ్‌లో ఉండేటివి ఇప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు వీరు పొందే అవకాశం ఉంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు గానీ, లేకుంటే ఏదన్నా హ్మ్, ఇటువంటి వ్యవహారాల్లో ఏదైనా అది క్లియర్ కావడము వీరికి అది కార్యక్రమాలు ఏదైనా కార్యాలు ఆహ్, రిజిస్ట్రేషన్స్ గానీ, లేకుంటే ఏదైనా లోన్స్ గానీ, ఏవైనా అన్‌క్లియర్‌గా ఉంటే అవి క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయన్నమాట. ఇది హ్మ్. మేషరాశికి సంబంధించిన ఆహ్, గోచార ఫలితాలు. మరో వీడియోలో ఆహ్, మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.